ఆంధ్రప్రదేశ్ తో పాటు మరో 3 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎంపీల రాజీనామాలతో ఖాళీ అయిన 6 స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 11న వాటిని పరిశీలిస్తారు. ఉపసంహరించుకోవడానికి 13వ తేదీ వరకు గడువు ఉంటుంది. పోటీ అనివార్యమైతే ఆయా స్థానాలకు వచ్చే నెల 20న పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం 5 గంటలకు పోలైన ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో తలో స్థానంలో ఉప ఎన్నిక జరగనుంది. పశ్చిమ బెంగాల్లో కోల్కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ రాజీనామా చేశారు. బీజేడీ ఎంపీ సుజిత్ కుమార్ రాజీనామాతో ఒడిశాలో ఒక స్థానం ఖాళీ అయింది. హర్యానా అసెంబ్లీకి ఎన్నికైన బీజేపీ ఎంపీ క్రిషన్ లాల్ పన్వార్ రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నారు. ఆంధ్ర అసెంబ్లీలో టీడీపీ కూటమికి సంపూర్ణ మెజారిటీ ఉన్న నేపథ్యంలో 3 స్థానాలు దాని ఖాతాలో పడనున్నాయి. ఇందులో 2 టీడీపీకి, 1 బీజేపీకి దక్కనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లో అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ లక్ష్మి, ఏపీకి సంబంధించి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే దానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ రోజు నుంచే రాజ్యసభ ఎన్నికలకి నామినేషన్లు దాఖలు చేసేందుకు ఖరారైంది. అయితే ఈ నేపథ్యంలో నామినేషన్లకు సంబంధించి ఈ రోజు స్వీకరిస్తారు. అనంతరం ఈ నామినేషన్ల ముగింపు గడువుకు సంబంధించి ఈ నెల 10వ తేదీ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 3 రాజ్యసభ స్థానాలకి సంబంధించి ఇటు 1 టీడీపీ, 1 బీజేపీ, అంటే టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు, అదేవిధంగా బీజేపీ నుంచి మళ్ళీ ఆర్ కృష్ణయ్యని పోటీ దించేందుకు ఆ నేతలు భావిస్తున్నట్టు కూడా కొంతమేర సమాచారం ఉన్న నేపథ్యంలో ఇంకొక మిగిలిన సీటుకు సంబంధించి కొంత కసరత్తు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీకి సంబంధించి దీనిపైన ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే మిగిలిన 3వ సీటు కూడా టీడీపీకి ఇచ్చేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతున్నట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు మొదటిగా జనసేన తరపున తీసుకోవాలి, నాగబాబుకి ఇవ్వాలని భావించినప్పటికీ కూడా ఆ మిగిలిన 3వ స్థానానికి సంబంధించి కొంత పదవీ కాలం తక్కువ ఉండటం, దాంతో పాటు నాగబాబు కూడా సీటు ఏదైతే రాజ్యసభ స్థానం 3వ స్థానాన్ని పట్ల కొంత ఆసక్తి చూపకపోవడంతో ఆ సీటుని సంబంధించి కూడా టీడీపీకి ఇవ్వాలి అంటూ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. దానిలో భాగంగానే అది టీడీపీకి ఇస్తే దానికి బదులుగా ఇటు నామినేటెడ్ పదవుల్లో జనసేనకి ఏం కేటాయించాలనే అంశం పైన కూడా నాకు కసరత్తు కొనసాగినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ నుంచి 2వ వ్యక్తిగా సానా సతీష్ కి సంబంధించి ఇచ్చే అవకాశం అంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో తను ఎంపీ స్థానాన్ని కూటమి సీట్ల సర్దుబాటులో వదులున్న నేపథ్యంలో ఈ 3 స్థానాల్లో 2 టీడీపీ, 1 బీజేపీకి ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.